గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాసులో ఫంక్షన్ గ్రూప్ అంటే ప్రమేయ సమూహానికి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చాలా రకాలైనటువంటి ప్రమేయ సమూహాలు అనేటువంటివి ఇక్కడ కలిగి ఉన్నాయి. ముఖ్యంగా మనం తెలుసుకున్నటువంటి ప్రమేయ సమూహాలలో ఒకటి ఆల్కహాల్కి సంబంధించినటువంటి ప్రమేయ సమూహం తెలుసుకోవడం జరిగింది. మరి ఆల్కహాల్ ప్రమేయ సమూహం సాధారణ ఫార్ములా ఆర్బాన్ ఓహెచ్. ఓహెచ్ కనుక ఉన్నట్లయితే అప్పుడు అది ఆల్కహాల్కి సంబంధించినటువంటి ప్రమేయ సమూహంగా మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఆల్డిహైడ్ ప్రమేయ సమూహానికి సంబంధించినటువంటి సాధారణ ఫార్ములా ఆర్బాన్ సిహెచ్ఓ. సిహెచ్ఓ కనుక ఉన్నట్లయితే ఆల్డిహైడ్ అని చెప్తాం. అదేవిధంగా చూడండి ఆమ్ల ఫంక్షన్ గ్రూప్, మరి యాసిడ్ ఫంక్షన్ గ్రూప్ అని చెప్తాం. మరి ఏముంటాయి ఇక్కడ? సిఓఓహెచ్. సిఓఓహెచ్ ఉంది అంటే అక్కడ యాసిడ్ ఫంక్షన్ గ్రూప్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, సిఓఓహెచ్ కనుక ఉన్నట్లయితే యాసిడ్ ఫంక్షన్ గ్రూప్గా ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చివరి క్లాస్లో కీటోన్కి సంబంధించినటువంటి ఫంక్షన్ గ్రూప్ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. ఓకే, కీటోన్కి సంబంధించినటువంటి ఫంక్షన్ గ్రూప్ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. మరి ఈ క్లాస్లో మిగిలిన ఫంక్షన్ గ్రూప్కి సంబంధించినటువంటి విషయాలు ఏంటో చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఈథర్ ప్రమేయ సమూహము అని చెప్తాం. ఈథర్ ప్రమేయ సమూహం. సో ఈథర్ ఫంక్షన్ గ్రూప్ ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. చూడండి, ఈథర్ ప్రమేయ సమూహానికి సంబంధించినటువంటి జనరల్ ఫార్ములా, సాధారణ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది అంటే ఆర్ బాండ్ ఓ బాండ్ ఆర్. ఓకే, ఏంటండి? ఆర్ బాండ్ ఓ బాండ్ ఆర్. సో ఇది మనకి ఈథర్లకు సంబంధించినటువంటి సాధారణ ఫార్ములా, జనరల్ స్ట్రక్చర్ అని చెప్తాం. మరి ఇక్కడ ఆర్ అంటే ఏంటండి? ఆల్కైల్. ఆర్ అంటే ఏంటండి? ఆల్కైల్. ఆల్కైల్ అంటే మనకి మీథైల్ కానీ, ఈథైల్ కానీ, ప్రొఫైల్ కానీ, బ్యూటైల్ కానీ మనం ఏదైనా తీసుకోవచ్చు. మనకి ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఇది ఇక్కడ పదే మనకి రిపీట్ అవుతూ వస్తుంది అక్కడ. సరే చూడండి, ఇక్కడ మనకి రెండు ఆర్లు ఉన్నాయి. అంటే ఆర్ అంటే మనకు ఆల్కైల్ అనేటువంటి విషయం తెలుసు ఇక్కడ. మరి ఈ ఆర్ ప్లేస్లో ఏదైనా రాయొచ్చండి. అంటే మీథైల్ రాయవచ్చు, అంటే CH3 రాయవచ్చు, లేక C2H5 రాయవచ్చు, C3H7 రాయవచ్చు, C4H9 బ్యూటైల్, పెంటైల్కి చాలా ఏదైనా రాయచ్చండి. సరే ఇక్కడ ఒక డౌట్, మరి రెండు ఒకే రకమైనటువంటి రాయచ్చా, వేర్వేరు గ్రూప్స్ కూడా రాయచ్చా? ఒకే రకమైనటువంటి గ్రూప్స్ రాయవచ్చు, రెండు వేరు కూడా రాయవచ్చు. నిన్న కీటోన్లో నేర్చుకున్నాం. కీటోన్లో రెండు ఒకే రకమైనటువంటి గ్రూపులు నేర్చుకున్నాం, లేక రెండు వేరు గ్రూపులు కూడా మనం అటాచ్ చేస్తాం. సరే ఒకసారి మనం ఒకే గ్రూప్ యాడ్ చేద్దాం. ఈ ఆర్ ప్లేస్లో CH3 తీసుకున్నాం. ఇక్కడ బాండ్ ఓ. ఈ ఆర్ ప్లేస్లో కూడా CH3 తీసుకున్నాం. మరి CH3 అంటే ఏంటండి? మీథైల్ కదా. ఎన్ని మీథైల్ ఉన్నాయండి? రెండు ఉన్నాయి కాబట్టి డైమీథైల్ అని. డైమీథైల్. ఓకేనా? డైమీథైల్. సో మొత్తం మీద డైమీథైల్ అనేటువంటి వాడి చేస్తుంది ఇక్కడ. సరే ఇక డైమీథైల్ కాబట్టి ఇది ఏ ఫంక్షన్ గ్రూప్? ఈథర్ ఫంక్షన్ గ్రూప్ కదా. డైమీథైల్ ఈథర్. అర్థమైందమ్మా? డైమీథైల్ ఈథర్ అనేటువంటిది ఇది దీనికి సంబంధించినటువంటి పేరు. ఇప్పుడు కీటోన్లో ఏం చెప్పినాం? డైమీథైల్ కీటోన్ ఉన్నాం కదా, ఇక్కడ డైమీథైల్ ఈథర్. సరే ఇంకొకటి చూద్దాం. ఇంకా నేను ఈక్వల్ రాస్తున్నా. C2H5 బాండ్ ఓ C2H5. C2H5 అంటే ఏంటమ్మా?
ఈథైల్ కదా. ఎన్ని ఈథైల్ ఉన్నాయి? రెండు. రెండు ఉన్నాయి కాబట్టి ఏం చెప్తాం? డై. డై ఈథైల్ ఈథర్. ఓకే, డై ఈథైల్ ఈథర్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. సరే, ఇప్పుడు వేరు వేరు అందామా గుర్తు మరి? ఓకే, డన్. చూడండి, ఇక్కడ ఈ R ప్లేస్ లో CH3 రాస్తున్నా. బాండ్ O బాండ్ C2H5 రాస్తున్నా. ఇక్కడ ఒకే రకమైనటువంటి గ్రూప్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వేరు వేరు ఆల్కైల్ గ్రూపులు ఉన్నాయి. సరే, మరి ఇటువంటి సందర్భంలో నేమ్ ఏ విధంగా చెప్తాం చూడండి. ఓకే, గుడ్. CH3 అంటే ఏంటండి? మీథైల్. C2H5 అంటే ఏంటండి? ఈథైల్. ఏ ప్రమేయ సమూహం అండి? ఈథర్. సో మీథైల్ ఈథైల్ ఈథర్. ఓకే, ఇంకొకటి చెప్తున్నాను. సరే, నేను ఇంకొక డిఫరెంట్ రాస్తున్నా. C2H5 బాండ్ O C3H7 ఈథైల్ ప్రొఫైల్ ఈథర్. ఓకే, ఈథైల్ ప్రొఫైల్ ఈథర్ తెలియజేస్తున్నాం. ఓకే, ఇది మనకి ఈథర్ కి సంబంధించినటువంటి ఫంక్షన్ గ్రూప్ ప్రమేయ సమూహం. మరి దీనికి సంబంధించినటువంటి IUPAC వాడు ఉంటుందండి. మరి IUPAC ఏంటండి? ఇక్కడ IUPAC కదా. చెప్పండి ఒకసారి. ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఓకే, ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ. C అంటే కెమిస్ట్రీ అండి, E అంటే అప్లైడ్, P అంటే ప్యూర్, యూనియన్ యూనియన్, I ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ. సరే, మరి దీనికి సంబంధించినటువంటి IUPAC వర్డ్ ఏంటి అంటే చూడండి, ఆల్కాక్సీ అనేటువంటి వర్డ్ వస్తుందమ్మా. ఆల్కాక్సీ అనేటువంటి వర్డ్ వస్తుంది. చూద్దాం మరి ఆల్కాక్సీ అనేటువంటి వర్డ్ యూజ్ చేసి ఎట్లా రాస్తాము. సరే, చూడండి, ఇది రఫ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి నేమ్ ఆల్రెడీ తెలుసు. డైమిథైల్ ఈథర్ అని చెప్తాం. ఓకే, డైమిథైల్ ఈథర్ అని చెప్తాం. అయితే దీంట్లో మనకి ఈ రెండింటికి సంబంధించి కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే, ఇదేమో మీథైల్, ఇదేమో ఆక్సిజన్, ఇది ఆక్సిజన్. ఈ రెండు కలిస్తే ఏమవుతుంది అంటే మిథాక్సీ అవుతుంది. అర్థమైందమ్మా? ఈ రెండు కలిస్తే ఏమవుతుంది? ఏ వర్డ్ వస్తుంది? మిథాక్సీ. ఒకవేళ ఈ విధంగా ఉంది అనుకున్నాం, C2H5 బాండ్ O C2H5, ఈ రెండు కలిస్తే ఇథాక్సీ. ఓకే, అంటే ఒకవేళ CH3 కి O యాడ్ అయితే మిథాక్సీ, C2H5 కి O యాడ్ అయితే ఇథాక్సీ, C3H7O ప్రొపాక్సీ, ఒకవేళ C4H9O బ్యూటాక్సీ, అంటే ఆల్కాక్సీ అవుతుంది. ఓకేనా? ఆల్కాక్సీ అనేటువంటి వాడు వచ్చేస్తుంది. ఓకే, అంటే మొత్తం మీద ఇక్కడ ఏంటంటే మిథాక్సీ. ఇక్కడ మనకి CH3 ఉంది కదా, అంటే ఇక్కడ మనకు దీని మీథేన్ అనేటువంటి మాట రావాలి. ఇక్కడ మీథేన్, మిథాక్సీ మీథేన్. మరి ఇక్కడ ఇథాక్సీ అని చెప్తున్నారు కదా, ఈథేన్. ఇథాక్సీ ఈథేన్. ఇది ఒక విషయం చెప్పండి, చూద్దాం. CH3 బాండ్ O బాండ్ C2H5, ఇది ఏంటండి? మిథాక్సీ. మిథాక్సీ, ఇది మిథాక్సీ కదా, ఇక్కడ మిథాక్సీ అని చెప్పలే. సో మిథాక్సీ ఈథేన్, ఇథాక్సీ ఈథేన్, మిథాక్సీ ఈథేన్, మిథాక్సీ మీథేన్. ఓకే, ఇది మనకు ఈథర్కి సంబంధించినటువంటి ప్రమేయ సమూహంగా చెప్తాం. ఓకే, చూడండి, ఈథర్కి సంబంధించినటువంటి సాధారణ ఫార్ములా
ఆర్ బాండ్, ఓ బాండ్, ఆర్. ఆర్ అంటే ఆల్కైల్ అని చెప్తాం. అంటే మీథైల్, ఈథైల్, ప్రొఫైల్ ఇవన్నీ ఆల్కైల్. మరి ఈ ఆర్ ప్లేస్లో ఒకే రకమైనటువంటి ఆల్కైల్ గ్రూపులు తీసుకోవచ్చు, లేక వేరు వేరు ఆల్కైల్ గ్రూపులు కూడా ఇక్కడ తీసుకోవచ్చు. మరి ఒకే రకమైనటువంటి ఆల్కైల్ గ్రూపులు తీసుకుంటే డైమిథైల్ లేక డైఈథైల్ ఈథర్ అట్లా చెప్తున్నాం. మరి వేరు వేరు గ్రూపులు కనుక తీసుకుంటే ముందుగా ఏదైతే ఉందో మీథైల్, తర్వాత ఈథైల్, తర్వాత ఈథర్ అనేటువంటి వాటితో మనం కలపడం జరుగుతుంది. మరి దీంట్లో ఐయుపాక్ వర్డ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ఆల్కాక్సీ అనేటువంటి వర్డ్ వచ్చేస్తుంది. అంటే ఒకవేళ CH3కి O అటాచ్ అయితే మిథాక్సీ, C2H5కి O అటాచ్ అయితే ఇథాక్సీ, C3H7కి O అటాచ్ అయితే ప్రొపాక్సీ. ఈ విధంగా మనం ఈథర్కి సంబంధించినటువంటి ప్రమేయ సమూహాన్ని మనం తెలియజేస్తాం. ఓకే, ఇది మనకి ఈథర్కి సంబంధించినటువంటి ప్రమేయ సమూహం చెప్తాం. అదేవిధంగా మరి ఇక్కడ ప్రధానంగా మనం తర్వాత అమైన్కి సంబంధించినటువంటి ఫంక్షన్ గ్రూప్ గురించి ఉంటుంది. అమైన్ ప్రమేయ సమూహము అని చెప్తాం. సరే, మరి అమైన్ ప్రమేయ సమూహము అని చెప్తున్నాం. దీనికి సంబంధించినటువంటి సాధారణ ఫార్ములా ఏదైనా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ NH2 కనుక అటాచ్ అయింది అంటే అది అమైన్ ప్రమేయ సమూహం అని చెప్తాం. అంటే ఇక్కడ ఆర్ బాండ్ NH2. సరే, మరి ఆర్ అంటే ఏంటండి? ఆల్కైల్ అనే విషయం ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. మీథైల్ కానీ ఈథైల్ కానీ ఇవన్నీ మనకు ఆల్కైల్కి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. మరి మొత్తం మీద ఏదైనా ఒక కాంపౌండ్లో ఆ NH2 ఉంది అంటే అది అమైన్కి సంబంధించింది. మరి ఏదైనా ఒక కాంపౌండ్లో COOH ఉంది అంటే అది ఆమ్లం, యాసిడ్ ఫంక్షన్ గ్రూప్ అని చెప్తాం. ఓకేనా? మరి ఏదైనా ఒక కాంపౌండ్లో OH ఉంది అంటే ఆల్కహాల్కి సంబంధించి. అంటే ఇక్కడ మనకి NH2 ఉంది అంటే అది అమైన్కి సంబంధించినటువంటి సమ్మేళనం అనే విషయం. సరే, ఎగ్జాంపుల్ చూద్దాం. మరి ఇక్కడ చూడండి, ఆర్ అంటే ఆల్కైల్ అనే విషయం ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు. అంటే మరి ఇక్కడ CH3NH2 లేక ఆర్ ప్లేస్లో C2H5 రాద్దాం. C2H5NH2 అని చెప్తుంది. సో మిథనమైన్ సో one carbon meeth. సో which one? ఏ ఫంక్షన్ గ్రూప్ అండి? అమైన్ ఫంక్షన్ గ్రూప్. సో మీత్ అమైన్, మిథనమైన్. ఎన్ని కార్బన్ ఉన్నాయి దీంట్లో? 2. అంటే ఈత్ కదా. సో అమైన్, ఇథనమైన్, ప్రొపనమైన్, బ్యూటనమైన్, అమైన్ లేక ఎమీన్ అనేటువంటి వాడు కూడా చెప్తామండి. ఎమీన్, మిథైల్ ఎమీన్, ఈథైల్ ఎమీన్, మిథనమైన్, ఇథనమైన్, ఓవరాల్ అమైన్. ఓకే, మొత్తం మీద అమైన్లకు సంబంధించినటువంటి సాధారణ ఫార్ములా ఆర్ బాండ్ NH2 ఉంది అంటే అది అమైన్లకు సంబంధించినటువంటి కాంపౌండ్స్ ఇక్కడ చెప్తాం. సో ఓవరాల్గా ఆర్ అంటే ఆల్కైల్ అనేటువంటి వాడు చెప్తాం ఇక్కడ. మరి CH3NH2 లేక C2H5NH2 అంటే మిథనమైన్ లేక ఇథనమైన్. ఈ విధంగా మనం
తెలియజేస్తాం. అదేవిధంగా మరొక ఫంక్షన్ గ్రూప్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, ఇక్కడ అమైడ్కి సంబంధించినటువంటి ఫంక్షన్ గ్రూప్. అమైడ్ ఏ ఫంక్షన్ గ్రూప్ అండి? అమైడ్ ఫంక్షన్ గ్రూప్. సరే, మరి ఏ విషయం అంటే మనకి ఏముంటే మరి ఇక్కడ అమైడ్ ఫంక్షన్ గ్రూప్ అని చెప్తాం. చూడండి, CONH2 కనుక ఉన్నట్లయితే, వట్టి NH2 ఉంటే అమైన్, CONH2 ఉంటే అమైడ్. ఓకే, సరే. R bond CONH2, R bond CONH2. మరి R అంటే ఏంటండి? ఆల్కైల్ కదా. మరి దీని ప్లేస్ లో మనం ఏం రాద్దాం? CH3 రాద్దామా? ఓకే, నిజం. CH3 CONH2 CONH2 ఉంది. సరే, ఒకటి విషయం చెప్పండి నాకు, ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి? 2 కార్బన్లు ఉన్నాయి కదా. చెప్తున్నానండి, 2 కార్బన్లు ఉంటే ఈథ్. మరి ఏ ఫంక్షన్ గ్రూప్? అమైడ్, ఇథనమైడ్. ఓకే, సరే. మరి దీని ప్లేస్ లో C2H5 రాద్దాం. C2H5 CONH2. ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 3 కార్బన్లు ఉన్నాయి. ప్రొపనమైడ్, అమైడ్ అనేటువంటి వర్డ్ వచ్చేస్తుంది. అంటే ఈ విధంగా CONH2 కనుక ఉన్నట్లయితే అమైడ్ ఫంక్షన్ గ్రూప్ అనేది. ఓకే, R bond CONH2. మరి R అంటే ఆల్కైల్ కదా. మరి R ప్లేస్లో CH3 రాస్తే కనుక దాంట్లో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథనమైడ్ అని చెప్తాం. ఒకవేళ 3 కార్బన్స్ ఉంటే ప్రొపనమైడ్, 4 ఉంటే బ్యూటనమైడ్గా ఈ విధంగా మనం తెలియజేస్తాం. ఇది మనకి అమైడ్ ఫంక్షన్ గ్రూప్కి సంబంధించినటువంటి విషయం. ఓకే, ఓకే. నెక్స్ట్ నైట్రో ప్రమేయ సమూహం. మరి ఆర్గానిక్ కాంపౌండ్లో ఏ వర్డ్ ఉంటే నైట్రో అనేటువంటి పదం వస్తుంది. చూడండి, ముఖ్యంగా NO2 కనుక ఉన్నట్లయితే నైట్రో అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాం. ఓకేనమ్మా. మరి జనరల్ ఫార్ములా ఏంటమ్మా? ఇక్కడ R bond NO2. R bond NO2 అనేటువంటిది మనకి నైట్రో ప్రమేయ సమూహానికి సంబంధించినటువంటి జనరల్ ఫార్ములా. మరి R ప్లేస్లో ఆల్కైల్ అనేటువంటి వర్డ్ రాద్దాం. సపోజ్ CH3 NO2 లేక C2H5 NO2. అంటే చూడండి, నైట్రో మీథేన్, నైట్రో ఈథేన్. లేక ఒకవేళ C3H7 కనుక ఉన్నట్లయితే నైట్రో ప్రోఫేన్. నైట్రో అనేటువంటి వర్డ్ వచ్చేస్తుంది. ఓకేనా? నైట్రో మీథేన్, నైట్రో ఈథేన్, నైట్రో ప్రోఫేన్ అని చెప్తాం. ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇక్కడ CH3NO2 రాస్తున్నాం. ఒక్కోసారి ఇట్లా కూడా ఉంటుంది. ఎట్లా? CH3 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ NO2. మరి ఇది ఏంటంటే అసలు మనకి ఈ చైన్ మాదిరిగా ఉంది. ఇట్లా చెప్తే సింపుల్గా మనం చెప్పేస్తాం. కానీ ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి మనకి. మరి అప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 3. C3. మరి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? S7. C3H7 కదండి. అంటే C3H7NO2 నైట్రో ప్రోఫేన్ అని చెప్తాం. అదే ఒకవేళ C2H5 ఉంది అనుకుందాం. ఈ C2H5 దీన్ని మనం CH3CH2 రాయ్ చేయాలి. దీనికి NO2 అటాచ్ అవుతుంది.
సో నైట్రో ఈథేన్. ఓకే, అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈథైల్ నైట్రైట్ అని కూడా చెప్పవచ్చు. నైట్రైట్ చూడండి, ఓవరాల్గా ఈ విధంగా మనకి RnO2 కనుక ఉన్నట్లయితే నైట్రో ప్రమేయ సమూహంగా ఇక్కడ మనం చెప్తాం. మరి R ప్లేస్లో మనం ఆల్కైల్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాం. నైట్రో మీథేన్ లేక నైట్రో ఈథేన్, నైట్రో ప్రోఫేన్, ఈ విధంగా మనం చెప్తాం. ఓకే, అదేవిధంగా ఇంకో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఎస్టర్ ఫంక్షన్ గ్రూప్ అని చెప్తాం. ఎస్టర్ ఫంక్షన్ గ్రూప్, ఎస్టర్ ఫంక్షన్ గ్రూప్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఆలోచించాల్సింది, మనకి ఈథర్కి సంబంధించి ఏంటండి, ఈథర్కి సంబంధించింది R బాండ్ O R కదా. R బాండ్ O బాండ్ R అనేటువంటిది ఈథర్ యొక్క ప్రమేయ సమూహం, సాధారణ ఫార్ములా. మరి కీటోన్ను మనం పరిశీలిస్తే RC డబుల్ బాండ్ O బాండ్ R అనేటువంటిది కీటోన్. ఇక్కడ వీటికి కాస్త దగ్గరగా ఉంటుందండి ఏది, ఎస్టర్ ప్రమేయ సమూహం. మరి ఇక్కడ ఓవరాల్గా సి డబుల్ బాండ్ O బాండ్ OR అనేటువంటిది ఎస్టర్ యొక్క ప్రమేయ సమూహం. చూడండి, దీంట్లో ఏమో ఆక్సిజన్ ఉంది, సి డబుల్ బాండ్ O లేదు. దీనిలో సి డబుల్ బాండ్ O ఉంది కానీ ఆక్సిజన్ లేదు. కానీ దీంట్లో రెండు ఉన్నాయి. చూడండి, ఆర్ఆర్ దీనిలో CO ఉంది, దీనిలో O ఉంది. దీంట్లో CO O రెండు ఉన్నాయి. ఓకే, అంటే ఈ విధంగా ఎస్టర్లకు సంబంధించినటువంటి సాధారణ ఫార్ములా R బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ OR అనేటువంటిది ఎస్టర్లకు సంబంధించినటువంటి సాధారణ ఫార్ములా. మరి చూడండి, మరి ఇక్కడ ఓవరాల్గా CH3 బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ OCH3. అంటే మనం ఇక్కడ ఒకే రకమైనటువంటి ఆల్కైల్ గ్రూపులు తీసుకున్నాం, ఒకే రకమైనటువంటి ఆల్కైల్ గ్రూపులు తీసుకున్నాం. ఇక్కడ ముందుగా మనకి ఏంటంటే ఇక్కడ CH3 అంటే ఏంటంటే మీథైల్ అని చెప్తాం. మరి ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయండి, 2 కార్బన్లు ఉన్నాయి కదా. దీంట్లో ఏ వర్డ్ వస్తుందంటే OH అనేటువంటి వర్డ్ వస్తుంది. OH అనేటువంటి వర్డ్ వస్తుంది. సరే, మీథైల్ కదా, 2 కార్బన్లు ఉన్నాయి కదా. 2 కార్బన్లు ఉంటే ఏంటి, ఈత్ కదా, ఈత్. మీథైల్ ఇథనోయేట్. ఓకే, ఇది మీథైల్ మనకు. సరే, ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఈత్. మరి ఎస్టర్లో ఏ వర్డ్ వస్తుంది, ఓయేట్. మీ ఇథనోయేట్. ఒకవేళ 3 కార్బన్లు ఉన్నట్లయితే ప్రొపనోయేట్, 4 ఉంటే బ్యూటనోయేట్. అంటే ఈ విధంగా మనకి, అదేవిధంగా ఇక మనకి మీథైల్ ఎస్టేట్ అని కూడా చెప్పవచ్చు అండి. మీథైల్ ఎస్టేట్గా కూడా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, సో ఓవరాల్గా మీథైల్ ఇథనోయేట్. ఓకే, ఇది మనకి ఎస్టర్లకు సంబంధించినటువంటి సాధారణ ఫార్ములా R బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ OR. R అన్నది ఆల్కైల్. మరి ఈ విధంగా మనకి CH3 బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ OCH3 మీథైల్ ఇథనోయేట్ అని తెలియజేస్తాం. ఓకే, ఇది మనకు ఎస్టర్లకు సంబంధించినటువంటి ప్రమేయ సమూహంగా మనం తెలియజేస్తాం. ఓకే.